పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. చూడండి, నేను 4 గంటల ముందు అయితే ఈ మినపప్పు అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇలాగా అక్కడక్కడ తొక్కలు ఉంటాయి. తొక్కలు ఉంటేనే పీచు పదార్థం హెల్త్ అయితే చాలా మంచిది. ఇలా అయితే నానబెట్టుకుని 4 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. దుమ్ము ధూళి అంతా పోయే వరకు తొక్కలున్నా కూడా హెల్త్కి మంచిది. వీటితో ఈ రోజైతే మనం గారెలు అయితే వేసుకుందామండి. హెల్దీ గారెలు చాలా బాగుంటాయి. వీడియో అయితే క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఈ పప్పును మనం మెత్తగా మిక్సీకి అయితే పట్టుకుందాం. ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఈ మినపప్పు అంతా ఇందులో యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. రుచికి తగినంత కల్లుప్పు. మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. చూడండి, ఇలా అయితే మెత్తగా పెట్టుకోండి. కొంచెం బరకున్నా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంటాయి. మినప్పిండి అంతా కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. తీసుకుని మినప్పిండి హెల్త్ కి చాలా మంచిదండి. చలవకు సలవ రుచికరమైన మినప్పిండి. గారెల్లోకి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి 2 కాయలు కట్ చేసుకోండి. కొత్తిమీర మీకు కావలసినంత, కరివేపాకు మీకు తగినంత, క్యారెట్ 1 కట్ చేసుకోండి, సరిపోయిద్ది. ఇలా అయితే మొత్తం అన్ని రెడీ చేసుకోండి. మెత్తగా పట్టిన మినపిండి అయితే తీసుకుని పచ్చిమిర్చి అయితే ఇలా వేసేసుకోండి. 1 బౌల్ ఆనియన్స్, క్యారెట్ 1/2 బౌల్ వేసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు ఇలా కట్ చేసుకోండి. కావలసినంత కొత్తిమీర ఇలా కట్ చేసుకుని వేసుకోండి, చిన్న చిన్న పీసుల కింద. పప్పుకి సరిపోయినంత కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి వేసుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని, వీటికి సరిపడగా తగినంత సాల్ట్. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇలా అయితే మొత్తం కలుపుకుందాం. ఇలా అయితే మొత్తం కలుపుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. బాగా హీట్ అవనివ్వండి. మనం తయారు చేసుకునే బ్యాటర్ అంతా కూడా ఇలా కావాల్సినంత సైజ్ అయితే తీసుకోండి. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కొంచెం చిల్లు పెట్టుకుందాం. చిల్లు పెట్టుకున్న వాటిని ఇలా అయితే వేసేసుకుందాం. మొత్తం అన్ని కూడా ఇలా అయితే తయారు చేసుకుందాం. కావాల్సినంత పిండి అయితే తీసుకుని ఎప్పుడు మనం చెయ్యి అయితే తడి చేసుకోవాలండి. తడి చేసుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్ గా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ బడక నీళ్ళతో ఇలా అయితే తయారు చేసుకోండి. తయారు చేసుకున్నది వీటిలో ఇలా అయితే వదిలేసుకోండి. ఆయిల్లో బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి. చూడండి, చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఒకవైపున చక్కటి కలర్ అయితే వచ్చేసిన తర్వాత మొత్తం తరిగి వేసుకుందాం. చూడండి, మనం చేతితో వేసినవి చక్కగా ఎలా అయితే వచ్చేసినాయో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. జై దత్తాత్రేయ. మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను, వినండి. వీడియో అయితే క్లిక్ చేయొద్దు. నా వీడియోకి ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి. చెబుతున్నాను చూడండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజైతే ఏంటి అని అనుకుంటున్నారా, 4,000 గంటలు అయితే పూర్తయిపోయినాయండి. ఈ వీడియోలో కూడా ఈ గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తున్నాను. చూడండి, నాకు 4,000 గంటలు పూర్తయి నిన్నే పూర్తయినాయండి. నేను ఈ రోజు అయితే సంతోషంగా మీతో ఇలా షేర్ చేసుకోవాలి. నా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు కదా, మీతో చెప్పుకోకపోతే నేను ఎవరితో చెప్పుకుంటానండి.
నా వెనకాల మీరు ఎప్పుడు ఉన్నారు కదా, మీరు ఎప్పుడు చూస్తున్నారు చక్కగా. ఇలా అయితే నేను చెప్పుకుంటున్నాను. చూడండి 4000 గంటలు పూర్తయినవి. మౌంటైజర్ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఏం జరుగుతుందో చూద్దామండి నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే గమ్యం చెప్పగలుగుతున్నా లేదో తెలియదు. అది పూర్తి అయిన తర్వాత అయితే మీతో నేను చాలా షేర్ చేసుకోవాలని ఉంది. నేను ఏదో అలగలగలా తీసేస్తాను, అలా పెట్టాను, ఏదో కష్టపడిన దానికి ఏమన్నా వస్తే పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నాకు సంతోషమే. ఎందుకంటే నేను ఎంతవరకు ఈ వీడియోలు తీసాను కదా అని ఆ సంతోషమే నాకు మిగులుతుంది. చూడండి మనకి లోపల మనకి గారెలు కూడా వేగిపోయినాయి. నేను చిన్న సంతోషం అయితే మీకు చెప్పుకుని షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గారెలన్నీ కూడా తీసేసుకుందాం. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా. అప్పుడు ఈ గారెలన్నీ కూడా తీసేసుకుందాం చక్కగా. ఒక ప్లేట్ అయితే తీసుకుని చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో గారెలు. అసలు చూస్తుంటేనే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయండి. ఇలా అయితే మొత్తం ప్లేట్లకు అయితే తీసేసుకుందాం. ఇంకొంచెం పిండి అయితే ఉంది కదా, ఇది కూడా మనం వేసేసుకుందాం చక్కగా. చూడండి చాలా చక్కగా వచ్చినాయి గారెలన్నీ కూడా, చిట్టి చిట్టి గారెలు. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. చూడండి ఇప్పుడు కాలాన్ని బట్టి నాకైతే ఈ గారెలు అస్సలు రావు. ఇవి ఎవరు నేర్పించారో చెప్పబోతున్నాను, వీడియో అయితే క్లిక్ చేయకండి. ఇప్పుడు కాలాన్ని బట్టి మా అమ్మాయి అయితే నేర్పించిందండి. వేళ్ల మీద ఇలా ఇలా అనుకుని అలా చిటుక్కుని వేసేసుకునేలాగా. ఇదివరకైతే కవర్ తీసుకుని క్లాత్ తీసుకుని ఇలా అయితే వేసేవాళ్ళం. చూడండి చక్కగా ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చూసేద్దాం. అసలు చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వావ్ చాలా బాగుందండి, చూడటానికి చాలా క్రిస్పీగా. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా టేస్టీ. అసలు మినపప్పు గారెలు అంటే సూపర్ అండి. చాలా సెలవు కూడా, ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంలా తయారు చేసుకొని పుణుకులు, ఇలాగ దోశలు, ఇడ్లీలు మినపప్పుతో ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. గారెలు అసలు చాలా టేస్టీగా ఉంటాయి. దెబ్బరట్టు సూపర్ టేస్టీ. బై ఫ్రెండ్స్, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.